ఓ దర్శకుడు నోరు జారాడు. నయనతార కోపాగ్నికి గురయ్యాడు. ఆ దర్శకుడు సూరజ్ ఇటీవల విశాల్తో ఒక్కడొచ్చాడు సినిమా తీశాడు. ఆ సినిమా ఫ్లాప్ అయిందన్న ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడేమో. చటుక్కున హీరోయిన్లపై ఓ సటైర్ లాంటిది వేశాడు సూరజ్. హీరోయిన్ అన్నాక గ్లామర్ గానే కనిపించాలి, మేమిచ్చిన చిట్టి పొట్టి డ్రెస్సులే వేసుకోవాలి, అసలు ప్రేక్షకులు థియేటర్ కి వచ్చేది, టికెట్లు కొనేది హీరోయిన్లను గ్లామర్ గా చూడటానికి. నటించాలనుకుంటే వాళ్ళు సీరియల్స్ చేసుకోవచ్చు, సినిమాల్లో మాత్రం గ్లామర్ గానే కనిపించాలి అంటూ చాలా ఎగస్ట్రాలు వాగేశాడు. అంతేనా, నా దగ్గరకు ఎవరైనా పొడవాటి డ్రెస్సులు తీసుకొస్తే కాస్ట్యూమ్ డిజైనర్ తో చెప్పి కట్ చేయించేస్తా. ఈ విషయంలో హీరోయిన్లు ఫీల్ అయినా నేను పట్టించుకోనంటూ హీరోయిన్ల గురించి చీప్ గా మాట్లాడాడు. దీనిపై నయనతార స్పందించింది. ప్రేక్షకులు డబ్బులిచ్చి టిక్కెట్లు తీసుకున్నంత మాత్రాన అందుకోసం మేం దిగంబరులుగా మారాలా అంటూ కౌంటర్ ఇచ్చింది. ఓవైపు పింక్, దంగల్ లాంటి చిత్రాల్లో అమ్మాయిల హక్కుల కోసం పోరాడుతుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ప్రేక్షకులు సూరజ్లా దిగజారలేదు. నా దర్శకులు ఎప్పుడూ నన్ను గ్లామర్ దుస్తుల కోసం ఇబ్బంది పెట్టలేదు. నేను కొన్ని వాణిజ్య చిత్రాలు చేశా, అయితే ఎవ్వరూ నన్ను ఇలాంటి బట్టలేసుకోవాల్సిందే అని బలవంతం చేయలేదు. అన్ని నా ఇష్ట ప్రకారమే జరిగాయి. కథానాయకులు డబ్బుల కోసం ఏమైనా చేస్తారనుకోవడం పొరపాటంటూ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ విషయంపై తమన్నా కూడా ఘాటుగానే స్పందించింది. ఒక్కడొచ్చాడులో తమన్నానే కథానాయిక. సూరజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసుండకూడదు అంటూ తమన్నా ఫీల్ అయింది. దీనిపై సూరజ్ వెంటనే సమాధానమిచ్చాడు. జరిగిన పొరపాటుకు క్షమించండి, నా వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నా అంటూ మీడియాకు రాతపూర్వకంగా నివేదించాడు సూరజ్. ఈ వివాదం ఇక్కడితో సమసిపోతుందా, లేదంటే దీన్ని హీరోయిన్లంతా పర్సనల్ గా తీసుకుంటారా అనేది వేచి చూడాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.